మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాశీబుగ్గ ఘటన నుంచి డైవర్ట్ చేయడానికే జోగి రమేష్ను కూటమి సర్కార్ అరెస్టు చేసిందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ డిఎన్ఏలోనే ఉన్నాయంటూ ఈ కామెంట్స్కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఒక భారీ ఇన్సిడెంట్ ప్రభుత్వానికి నష్టం జరిగే ఒక ప్రక్రియ జరిగితే వెంటనే దాని దారి మరల్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక పక్క తుఫాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోయారు, రైతాంగం నష్టపోయారు. ఇవన్నీ తర్వాత కాశీబుగ్గ ఇన్సిడెంట్ నిన్న 10 మంది చనిపోతే దాన్ని రూపుమార్చేదానికి ఈరోజు జోగి రమేష్ అన్నన్ గారిని అరెస్ట్ చేశారు. అసలు ఈ కేసుకి సంబంధించి నిందితులు ఎవరు? మీ పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వ్యక్తులు. కనీసం వాళ్ళని అరెస్ట్ చేశారు ఈరోజు దాకా? లేదు. వాళ్ళని ఎవరిని ఈరోజు దాకా అరెస్ట్ చేయాల. ఒక తప్పుడు కన్ఫెషన్, ప్రతిదానికి ఏంటంటే ఒక తప్పుడు కన్ఫెషన్ రాయించడం, దాని మీద అరెస్ట్ చేయటం, ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది. తప్పుడు పనులు చేయడం, దాన్ని డైవర్షన్ చేసుకోవడం వైసీపీ డిఎన్ఏలోనే ఉంది. ఇవాళ జోగి రమేష్ అరెస్టు పాపం పండినవాడు జైలుకి వెళ్ళక తప్పదు. ఇది జోగి రమేష్ అరెస్టు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అంతకుముందు జోగి రమేష్ మీద ఏమైనా దృష్టి పెట్టిందా ప్రభుత్వం? ఈ కేసులో నీకు దొంగ దొరికాడు, ఈ దొంగతనం మాతో చేపించింది జోగి రమేష్ అని చెప్పాడు. ఇప్పుడు జోగి రమేష్ని తీసుకెళ్లారు. జోగి రమేష్ వెళ్తే చెప్తే ఏం చెప్తాడు? రేపో మాపో ఇంకొక దొంగ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన చేపించాడు అంటాడు. ఇది జరిగేది ఇదంతా ఇంట్రాగేషన్లో ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో జనార్దన్ రావు జోగి రమేష్ పేరు చెప్పాడు, జోగి రమేష్ ఇంకా వాళ్ళ బాస్ పేరు కూడా చెప్తాడు.